మేము పెట్రోల్ అయితే పోసాం కానీ ఫ్రెండ్స్ సరిగ్గా అంటుకోవట్లేదు. సో మేము ఏదో ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాము. ఒక్కొక్కరు దోలు తీరిపోయింది, జలగలు పట్టుకున్నాయి. ఇదిగో ఓకే ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాహా ఫ్యామిలీ డైరీస్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. లాంగ్ హాలిడేకి వెళ్ళడంతో వ్లాగ్ చేయడం కొంచెం లేట్ అయింది, క్షమించండి. ఈసారి మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కలిసి ఒక క్రేజీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. మేము మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ స్టేకి వెళ్తున్నాం. అది ఒక ఫారెస్ట్ మధ్యలో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ హోమ్ స్టే ఇంకా చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసేద్దామా మరి? లెట్స్ గో. ఈ ప్లేస్ కర్ణాటకలోని చిక్మంగళూరు డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో మెయిన్గా కాఫీ ప్లాంటేషన్ చేస్తారు. ఇదేనండి మనం ఉండబోయే హోమ్ స్టే. దీని పేరు కాఫీ బ్లూమ్స్. ఈ ప్లేస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాం, చూడండి. కాఫీ మాత్రమే కాకుండా ఇక్కడ అరకే నట్, అదేనండి వక్క, ఇంకా మిరియాలు, ఇంకెన్నో స్పైసెస్ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారంట. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పుల్లలన్నీ పెట్టి పేర్చాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము నిప్పెలిగిచ్చి ఏం చేద్దామంటావు మరి? వర్షం పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాంప్ ఫైర్ పెట్టాము. బాయ్ ఫ్రెండ్స్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసా అగ్గి పెట్టుందా? పొలాలు పెట్టారు. చంద్రబాబు గారు ఆ పుల్లలతో పాటు ఇవి కూడా పెడతారా? పొలాలు పెట్టారు ఆయన. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. అన్వేద్ అడ్వాన్స్ హ్యాపీ భోగి. మన రోజుల్లో పాట నైట్ క్యాంప్ ఫైర్ వేసి మస్త్ ఎంజాయ్ చేసాం. చూసారా మేఘాలు ఎలా వెళ్తున్నాయో? బ్యూటిఫుల్ కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అలా వాక్ వెళ్ళాము. ఆ ఎక్స్పీరియన్స్ చెప్తే కాదండి, ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు చేయాల్సిందే. అందరం బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. ఇంకెందుకు ఆలస్యం, మరి మన ఫస్ట్ ప్లేస్కి వెళ్దామా? మేము ఫస్ట్ విజిట్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి హన్బాల్ వాటర్ ఫాల్స్. చూసారా ఈ ప్లేస్ ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా ఉందో. ఇది కాఫీ తోటల మధ్యలో ఉంది. ప్లేస్ మేమున్న హోమ్ స్టే నుండి జస్ట్ 12 కిలోమీటర్స్ దూరం మాత్రమే. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ రాళ్ళు ఉంటాయి కదా, వాటి మీద నడిచేటప్పుడు చాలా కేర్ఫుల్గా నడవాలి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా.
టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ఇలా పిల్లలతో ఎంజాయ్ చేస్తే ఆ అనుభూతే వేరండి. వావ్, మైండ్ బ్లోయింగ్ కదా. సో మేము ఏదో ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాము. ఒక్కొక్కరు దోలు తీరిపోయింది, జలగలు పట్టుకున్నాయి. ఇదిగో మొత్తం జలగలే. ఓకే 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 ఓకే. సో ఎప్పుడు వెళ్ళే టూరిస్ట్ స్పాట్స్ కాకుండా ఏదైనా క్రేజీగా చేద్దామని మా ఫ్రెండ్స్ అందరం కలిసి డిసైడ్ అయ్యాం. అసలు మేము ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం, ఏం చేద్దాం అనుకున్నాం, అసలు ఏం జరిగింది చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్లేస్ కంప్లీట్ వ్లాగ్ మన ఛానల్లో ఉంది, చూసేయండి మరి. మీరు చూస్తున్నది శ్రీ బెట్టడ భైరేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ మేమున్న హోమ్ స్టే దగ్గర నుండి జస్ట్ 3.5 కిలోమీటర్స్ దూరం మాత్రమే. ఈ ఆలయం ఎత్తైన కొండపై ఉండడం వల్ల దీనిని బెట్టడ భైరేశ్వర అని పిలుస్తారు. ఈ ఆలయం ప్రకృతి అందాలతో పచ్చని కొండల మధ్యలో నిర్మించబడింది. ఈ ప్లేస్కి చాలామంది వెడ్డింగ్ షూట్స్ కోసం, ఫోటోగ్రఫీస్ కోసం వస్తారంట. టెంపుల్ అయితే చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ చూడటానికి ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూస్తున్నది బేలూరు టెంపుల్. ఈ టెంపుల్ గురించి చెప్పుకోవడానికి, చూడడానికి చాలా ఉంది. అందుకే ఈ ప్లేస్ గురించి త్వరలో మా ఛానల్లో కంప్లీట్ బ్లాగ్ వస్తుంది. హోమ్ స్టే నుండి ఈ టెంపుల్కి జస్ట్ 45 కిలోమీటర్స్ దూరం మాత్రమే. నెక్స్ట్ వచ్చిన ప్లేస్ మంజురాబాద్ ఫోర్ట్. రావాలి స్పీడ్గా. ఈ ఫోర్ట్ గురించి చూడడానికి, చెప్పుకోవడానికి చాలానే ఉంది. అందుకే ఈ ప్లేస్ గురించి కంప్లీట్ వ్లాగ్ త్వరలో మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే హోమ్ స్టే నుండి ఈ ఫోర్ట్కి జస్ట్ 32 కిలోమీటర్స్ దూరం మాత్రమే. సకలేష్పురాలో ఉన్న ఈ శ్రీ సకలేశ్వర ఆలయం ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ కి వన్ ఆఫ్ ద మెయిన్
చూడటానికి టెంపుల్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ ఒక రౌండ్ వేద్దాం రండి. అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళిన టైంకి టెంపుల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ ఓపెన్ అయి ఉంది. ఇవాళ మా ఐటనరీలో ఉన్న లాస్ట్ ప్లేస్ ఇదే. దీని పేరు హన్బాల్ చిక్కీ ఫ్యాక్టరీ. ఇది బెంగళూరు టు మ్యాంగ్లూర్ హైవేలో సక్లేష్పురాలో ఉంది. ఇదేంటి చిక్కీ ఫ్యాక్టరీయే కదా అని అనుకోకండి. ఈ చిక్కీ ఫ్యాక్టరీ గురించి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. వెరీ సూన్ దీని గురించి కంప్లీట్ బ్లాగ్ మన ఛానల్లో వస్తుంది. హోప్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. If you're watching our video for the first time, please subscribe to our channel.